Listen, friends. వినండి స్నేహితులారా, This is not a vyaparam. This is not a business. ఇది వ్యాపారము కాదండి. To many people, Christianity has become big business. చాలా మంది క్రైస్తవులకు క్రైస్తవం అనేది ఒక పెద్ద వ్యాపారమైనది. How terrible. ఎంత భయంకరం ఇది. How can you talk about the cross? అలాంటప్పుడు సిలువను గురించి నువ్వు ఎలాగ మాట్లాడగలవు? You don't bear the cross. నువ్వు సిలువను మోయడం లేదు. You don't walk in the footsteps of Jesus. యేసు అడుగుజాడలో నువ్వు నడవడం లేదు. Business. వ్యాపారము. Buy some land. ఏదో భూములు కొనడము, Put a new board. కొత్త బోర్డు పెట్టడము, Latest church, greatest church. అధునాతనమైనటువంటి చర్చి, గొప్ప చర్చి, True believers church. నిజమైన I don't know what all names you have got. I don't know. నిజమైన విశ్వాసుల సంఘము ఇంకెన్ని కొత్త కొత్త పేర్లు మీరు పెడతా ఉన్నారో నాకు తెలియదండి. My dear friends, ప్రియ స్నేహితులారా, that is pure advertisement and business. అది కేవలము వ్యాపారము, వ్యాపార ప్రకటనే. I have kept business and all commercialism out of my life and out of this fellowship. ఈ సహవాసానికి, నా జీవితానికి నేను వెలుపల పెట్టాను వ్యాపారము, వాణిజ్యము, దానికి సంబంధించినవన్నింటినీ. I said, if I believe that the soul of one beggar is more valuable than the soul of the prime minister, you are equally valuable. ప్రధానమంత్రి ఆత్మ కంటే లేక ఆత్మతో సమానముగా ఈ భిక్షగాని యొక్క ఆత్మ కూడా సమానమైనది, విలువైనది. Then I will seek to win his soul. అప్పుడు అతని ఆత్మను సంపాదించడానికి నేను ప్రయత్నం చేస్తాను. I will seek to lift him at all costs. ఎలాంటి వెలైనా చెల్లించిన అతన్ని పైకి లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తాను. My dear people, ప్రియులారా, false religion is a dreadful thing. ఈ దొంగ భక్తి అనేటువంటిది భయంకరమైనటువంటిది. Unfaithful Christianity is a dreadful thing. అపనమ్మకమైన క్రైస్తవం భయంకరమైనటువంటిది. My soul trembles and shudders. నా ఆత్మ వణుకుచూ ఉన్నది, భయపడుచున్నది. I want to follow my Savior with fear and trembling. భయముతో వణుకుతో నా రక్షకుడిని నేను అనుసరించగోరుచున్నాను. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా I find satisfied people. తృప్తి చెందిన వారు నాకు కనబడుచున్నారు. Oh, we are doing a great work. మేము గొప్ప సేవ చేస్తున్నామండి. Or we are thinking of doing a great work. గొప్ప సేవ చేయాలని తలస్తున్నామండి. And we are just in the process of writing letters to get some dollars or something. ఏదో డాలర్లో ఆర్థిక సహాయం పొందడానికి ఉత్తరాలు రాసేటువంటి అలవాట్లో ఉన్నాము. So with money only we can do it. కాబట్టి డబ్బు అనేది ఉంటే మాత్రమే మేము సేవ చేయగలము. I want to tell you నేను this. ఈ విషయం మీద చెప్పగొచ్చున్నాను. Money can never do it. డబ్బు అనేది అన్నడు సేవ చేయలేదు. It is only love, faith and sacrifice that will do it. ప్రేమ, విశ్వాసము, త్యాగం మాత్రమే సేవ చేయగలుగుతాయి. When I go through the villages of ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల గుండా వెళుతూ ఉండేటప్పుడు, in some regions, కొన్ని ప్రాంతాలలో I find no preaching of the word of God. దేవుని యొక్క వాక్యం అక్కడ అందుకోకుండా ఉండడాన్ని నేను చూస్తున్నాను. All right, television preaching is a mixed bag. ఈ టెలివిజన్ బోధించడంలో ప్రయోజనాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మిశ్రమమైనటువంటి ప్రయోజనాలు, నష్టాలు, లోపాలు, సుగుణాలు. Meaning, అర్థం ఏంటంటే, you see, it is a big display. ఒకటేమో ప్రదర్శన అనేటటువంటిది, గొప్పగా చూపించుకోవడం. I must tell all people all the wonderful things I am doing. నేను చేసే అద్భుతమైన అన్ని కూడా అందరికి చూపించుకోవాలి, చెప్పుకోవాలి. And then finally ask them for some money. చివరిగా ముగింపులో డబ్బు కొరకు నేను అడగాలి. That's one kind. అది ఒకటి. The other kind, ఇంకొకటి ఏంటంటే, may be very earnest and truthful preaching. ఎంతో ఆసక్తితో